వరకు ప్రభుత్వం మీద పోరాటం చేశాం. కాస్త విజ్ఞతతోటి మాట్లాడాం. వ్యక్తిగతమైన దోషణలు చేస్తే నాకు రాదా వ్యక్తిగతమైన దోషణలు చేయటం. నీకంటే మీ నాయకుడి కంటే 1000 రెట్లు అద్భుతంగా అనర్గళంగా విమర్శలు చేయగలుగుతా. ఏం పీకలేరు మీరు, అది కూడా చెప్తున్నా. ఏమీ పీకలేరు. జనసేన పార్టీ భయపెడితే భయపడేవాడు ఎవరు లేడు ఇక్కడ. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, ఏం చేసుకుంటారో చేసుకోండి. తిక్కరగిందనుకోండి మీ జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చేస్తాను డైరెక్ట్గా. భయపెట్టాలని చూడమాకండి. భయపడేవాడు ఎవ్వడు లేడు. నేను మళ్ళీ చెప్తున్నా. నేను అధికారికంగా ఆధారాలతోటి మాట్లాడుతున్నా. మీరు దీనికి సమాధానం చెప్పండి. ఇతను ఎందుకు జాయిన్ చేసుకున్నారు మీ పార్టీలో? ఎందుకు నాదెండ్ల మనోహర్ గొడవ చేసి అతన్ని కలిసి అతన్ని పార్టీలోకి ఆహ్వానించి పార్టీలో జాయిన్ చేసుకున్నాడు? సమాధానం చెప్పండి దీనికి. ఆ కుటుంబానికి న్యాయం చేయండి. సరే సార్ నేను ఎదవనే, ఓకే, ఆ కుటుంబానికి న్యాయం చేయండి. ఆ దోషులను ఎవరన్నా పట్టుకోండి. ఆ కుటుంబంలో అమ్మ ఇదిగో పలానా వాళ్ళు, మీరేమో ఉప ముఖ్యమంత్రి కదా, ఎస్పీతో మాట్లాడండి. ఆ దోషులను పట్టుకోండి. అమ్మ ఇదిగో ఇతను దోషి, మీ అబ్బాయిని చంపింది ఇతనే అని చెప్పి ఆ తల్లికి చూపించండి. ఆ రోజు నుంచి జనసేన పార్టీ గురించి ఈ కేసు గురించి నేను ఒక్క మాట మాట్లాడితే మీరు ఏం మాట్లాడినా నేను యాక్సెప్ట్ చేస్తాను. మీరు ఈ కేసులో న్యాయం చేసేంత వరకు నేను మాట్లాడుతూనే ఉంటా, మాట్లాడుతా. ఎందుకు అంటే చేయగలిగిన స్థానంలో ఉంది మీరే కాబట్టి. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అనలేనే, సిదిరి అప్పలరాజుని అనలేనే. ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడారు, బాగానే ఉంది. మరి నేను ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అనధికారిక ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం చేస్తారని నారా లోకేష్ మత్స్యకారు కుటుంబానికి కొన్ని లక్షల మందిగా ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు ఇవన్నీ పాపం చేపలు పట్టుకుని ఏదో చిన్న బతుకుతాయి. మీ అంత తెలివితేటలు వాళ్ళకి లేవు సార్. వాళ్ళు న్యాయం పరంగా న్యాయం కోసం పోరాడుతున్నారు. ఆ తల్లి పొద్దున్న తింటే మధ్యాహ్నానికి కూడా ఉంటాయో లేవో పరిస్థితులు ఆ కుటుంబం. ఇంత అలాంటి పరిస్థితులు ఒక పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఒక నాదెండ్ల మనోహర్ గారు వచ్చారు, ఒక నారా లోకేష్ గారు వచ్చారు, ఒక గౌతి శిరీష గారు వచ్చారు, ఒక శివశంకర్ గారు వచ్చారు, బొలిశెట్టి సత్య గారు వచ్చారు. ఇంతమంది ప్రముఖమైన నాయకులు వచ్చారని ఎంత ఆనందపడి ఉంటారు వాళ్ళు. ఆహా మాకు న్యాయం దొరుకుతుంది, మా అబ్బాయిని చంపిన వాళ్ళు ఎవరో తెలుసుకుంటారని ఎంత ఆనందపడి ఉంటారు. వాళ్ళందరి నమ్మకాన్ని 100 కోట్లకు తాకట్టు పెట్టేసేసి ఈ అక్యూజ్డ్ని మీ దాంట్లో జాయిన్ చేసేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు పార్టీ ఫండ్ తీసేసుకొని కేసును క్లోజ్ చేస్తారా సార్? అదేమనంటే ఈ కేసును మొదటి నుంచి నడిపించింది మేమే, నడిపించారు. ఎస్, ఐ అప్రిషియేట్ యూ అండ్ ఐ అప్రిషియేట్ యువర్ పార్టీ అండ్ ఐఎమ్ వెల్కమింగ్ ఎవ్రీ ఎఫర్ట్ దట్ యూ పార్టీ మేడ్ to resolve the Nagesh murder case, but you continue the same fight. Why you stopped all of a sudden 2024? What prevent your party to addressing the issue? What's prevent? Why you people are not even talking about the case from 2024 and for the last 16 months nunchi? Why you people are not addressed the issue? This is the need of the hour to address the issue, because పోలీసులు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు అక్కడ మర్డరే జరగలేదు, అసలు అక్కడ శవమే లేదు, అసలు ఇదంతా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని కేసు క్లోజ్ చేస్తే ఎక్కడికి వెళ్తారు బాధితులు చెప్పండి. శివశంకర్ గారు మీరు చదువుకున్న వాళ్ళు, నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి. మీ అధినాయకుడి కంటే అర్థం కాదు, ప్రొటెస్ట్ రిపోర్ట్ అంటే ఏం తెలీదు, అదంటే ఏం తెలీదు, ఎఫ్ఐఆర్ పాప ఆయనకున్న స్థాయి, ఆయనకున్న బిజీలో ఆయన ఆ చెగోవేరే వ్యవహారాల్లో ఆయన కొంచెం వ్యవహారం ఉంటుంది కదా, ఆయనకు కాదు, అర్థం కాదు. మీకేమైంది సార్? మీరు చదువుకున్న వాళ్ళేగా. పోలీసులు ఈ కేసుని ఎందుకు క్లోజ్ చేశారు? అక్కడ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ని ఒక మర్డర్ కేసుని క్లోజ్ చేయొచ్చా సార్? పోనీ నిందితులు ఎవరో దొరకలేదని చెప్పండి, నో ప్రాబ్లం. నిందితులు దొరకలేదు, ఎవిడెన్స్ దొరకలేదు, ఎవిడెన్స్ లేదు కాబట్టి ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్, కేసు విల్ బి క్లోజ్డ్. వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్? The fact is that a bloody person was died. Is the fact. Where is the mistake of fact? At 19 years old, a poor guy was being killed by the college management. This is a fact. And your party, your president has acknowledged this said fact. కాదు అని మేమంటే ఎదవలం. మాకు 471 ఓట్లు వచ్చినాయి. మేము అన్ని చోట్ల ఓడిపోయినవాడు. మేము సూట్లు వేసుకొని, అద్దెకు తీసుకొచ్చిన సూట్లు వేసుకొని
వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ప్యాకేజీల కోసం మాట్లాడతాం. మీరు మాత్రం తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని బాధితుల దగ్గరికి వెళ్ళి ఆహా ఓహో అని చెప్పి సినిమా స్టంట్లు చేసి 4 రోజుల తర్వాత పోరాటం చేసి బయటకు వచ్చి నిందితులను మీ పార్టీలో జాయిన్ చేసుకొని చక్కగా అద్భుతంగా ఒక 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు తీసుకొని పార్టీ అకౌంట్లో వేసుకుంటే మీరు సత్యరిచుద్దులు, మీరు నీతిమంతులు. ఇది కానీ ఎందుకంటే మీ అంత తెలివితేటలు మాకు లేవు కదా సార్. మీ అంత తెలివితేటలు మాకుంటే ఎప్పుడో సుగాలి ప్రీతి కేసుని అమ్మేద్దాం మీకులాగే. సుగాలి ప్రీతి కేసుని ఎందుకు మధ్యలో వకాలత్తు విడిచిపెట్టావా? మీలాంటి యదవులందరూ వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి జడా శ్రావణ్ కుమార్ అమ్ముడు పోయినాడు అని చెప్పి మీలాంటి యదవులు ఆ కేసును కొనుక్కోవటం కోసం స్టంట్లు, సినిమా స్టంట్లు, ఇప్పుడు ఈ నగేష్ కేసుని ఎట్లా అయితే కొనుక్కున్నారో సుగాలి ప్రీతి కేసులోంచి నన్ను పక్కకు తప్పించడానికి మీరు ఆడినటువంటి మచిలీపట్నంలో ఒక లాయర్ ఉంటాడు, ఆ యదవ వీళ్ళందరూ వాడినటువంటి డ్రామా వెళ్ళి ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి కేసు అడ్రస్ చేయాలనుకుంటున్నారు. జడా శ్రావణ్ కుమార్ పక్కకి వెళ్ళాలి అంటే జడా శ్రావణ్ కుమార్ మీద బురద చల్లాలి. జడా శ్రావణ్ కుమార్ 10 కోట్లు తీసుకున్నాడు, 20 కోట్లు తీసుకున్నాడు, 25 లక్షలు తీసుకున్నాడు, ఆ తల్లికి అబద్ధాలు చెప్పి ఆ తల్లిని నా మీద గుసిగొలిపి ఆ కేసు నాకు నమ్మకం లేదండి మీ మీద అంటే నేను కేసు చేయమంటారా? ఒక లాయర్ దగ్గరికి ఒక క్లయింట్ వచ్చి సార్ మీ మీద నాకు నమ్మకం లేదు, మా కేసుని మీరు వాదించడం మాకు ఇష్టం లేదు అంటే లేదు లేదు నేనే వాదిస్తానని చెప్పమంటారా? కామన్ సెన్స్ ఉందా నీకేమైనా? ఎందుకు వదిలేసావు మధ్యలో కేసు? ఎస్ వదిలేసా, నిజాయితీ కాబట్టి వదిలేసా. తల్లికి నమ్మకం లేదు కాబట్టి అమ్మ తీసుకెళ్ళి నీ ఇష్టం వచ్చిన లాయర్ దగ్గర చేయించుకో, పవన్ కళ్యాణ్ గారు నీకు న్యాయం చేస్తాను అంటున్నాడు కదా, న్యాయం చేయించుకోమని ఆ రోజు 2021లో కేసు వదిలేసిన. నేను వదిలేసిన కేసుని మీరు తీసుకొని పెద్ద పొడిచేశారు. 25 సంవత్సరాల వరకు ఏం పొడిచారా మీరు? నా దగ్గర నుంచి కేసు